అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకిక్కడ చూసుకుంటే, మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి నెల మహిళలకు రూ. 1,500 చొప్పున ఇస్తామని తెలపడం అయితే జరిగింది కదా! సో, దానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, వీరి యొక్క ఖాతాల్లోకి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారు. కాకపోతే అందరు మహిళలకి కాదండి. కొంతమంది మాత్రమే. సో, ఎవరికి జమ చేస్తారు ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే, మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ, మీకైతే ముందుగా తెలియజేస్తాననమాట. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ మీకైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ప్రూఫ్‌తో సహా చూపెడతానండి. మీరిక్కడ చూస్తున్నారు కదా! మహిళల ఖాతాల్లోకి 1,500 త్వరలో మార్గదర్శకాలు. వివరాలలోకి వెళ్ళినట్లయితే, మరో ఎన్నికల హామీ అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల మహిళల ఖాతాలో నెలకు 1,500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్పేర్స్ కార్యక్రమాలు ఆయన సమీక్షించారన్నమాట. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల అమలుకు విధి విధానాలు రూపొందించాలని సూచించారు. ఇందుకు ఏడాదికి 5,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల ఖాతాల్లోకి ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి నెల రూ. 1,500 చొప్పునైతే నేరుగా మహిళల ఖాతాల్లోకైతే వెయ్యబోతున్నారు. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరుతుంది. వారి యొక్క అవసరాలన్నీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో మార్గదర్శకాలైతే విడుదల చేయనున్నారండి. ఇప్పటికే కూడా మనకి డ్వాక్రా మహిళలు చూసుకుంటే సున్నా వడ్డీ పథకం కింద 10 లక్షల వరకు కూడా రుణాలైతే ఇస్తున్నారు. సో, ఇదొక శుభవార్తనే చెప్పాలి ప్రతి మహిళలకి కూడాని. సో, మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడాదికి 5,000 కోట్ల వరకు కూడా ఖర్చవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో, దీనిపై కూడా మనకు తొందరలో అధికార ప్రకటన అయితే రానుందండి. సో, ప్రతి పథకం కూడా మనకైతే త్వరలో అమల్లోకైతే రాబోతుంది. ఇదొక శుభవార్తనే చెప్పాలి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.